నమస్తే. వెల్కమ్ టు పొలిటెన్ మీడియా భక్తి భాస్కర ఛానల్‌కి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బట్టిబౌలి విజయలక్ష్మి గారు. మరి అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాల గురించి, విషయాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే అమ్మా. అమ్మ, ఇప్పుడు మనకి ఏప్రిల్ 30న నరసింహస్వామి జయంతి రాబోతుంది. అయితే ఆ నారాయణుడు ఎక్కడ చూసినా గూడా మనకి కనిపిస్తూనే ఉంటారు. ఏ రూపంలో చూసినా గూడా మనకి దర్శనం ఇస్తారని అంటూ ఉంటారు గాబట్టి, అయితే నరసింహస్వామి పుట్టిన స్థలం అనుకోవచ్చు. అసలు ఎక్కడున్నారమ్మ స్వామి? నరసింహస్వామి పుట్టిన స్థలమైతే ఇప్పటికీ కూడా మన చరిత్రకారులు చెప్పిన దాన్ని బట్టి ముల్తాన్ అని ప్రస్తుతం పీఓకేలో ఉంది. అక్కడ పుట్టాడని చెప్తారు. అక్కడే ఇదంతా మనం అనుకునేటటువంటి నృసింహ గాథ అంతా అక్కడే జరిగింది అని. అంటే స్తంభం వదులుకుని బయటికి రావటం అవన్నీ. కాకపోతే అవన్నీ ఆ ఆలయాలు కానీ అవన్నీ ధ్వంసం చేయబడ్డాయి. ఇప్పుడు అవి ఆలయాల రూపంలో లేవు. అసలు ఆ ప్రాంతానికి వెళ్ళటం కూడా కష్టమే. మన మన అధీనంలో లేదు కనుక. ఆ విధంగా ఉన్నాయి. కనుక అసలు ఎక్కడ పుట్టారు అనంటే, ఇప్పటికీ కూడా మన చరిత్రకారులు చెప్పుకునే దాన్ని బట్టి ఆ ముల్తాన్‌లోనే ఇదంతా జరిగింది అనేది చెప్తాం. కొంచెం కష్టసాధ్యం వెళ్ళటం అనేది. కాకపోతే ఇప్పటికీ అక్కడేమి పూజాధికాలు లేవు కనుక వెళ్ళిన వాళ్ళకేమంత వెళ్ళామన్న భావం అయితే కలగదు. మనకల్లా బాగా తెలిసినటువంటి నరసింహ క్షేత్రాలు ఏవేమిటంటే, ఒకటి మనకి పక్కనే ఉన్న యాదగిరి గుట్ట. ఆ గుట్ట మీద నరసింహస్వామి గుహల్లో వెలిసాడు. హ్మ్. ఇంకొకటేమో కర్నూలు దగ్గర ఉన్నటువంటి అహోబిలంలోని నరసింహస్వామి. ఎక్కువగా అయితే అహోబిలం గురించి అహోబిలం అయితే అది బాగా నవనారసింహులు ఉన్నారు కదా! కొండ మీద పైకి పోతున్న కొద్దీ ఒక్కొక్క నరసింహుడు ఉంటాడు. అలా 9 మంది నరసింహులు ఉండి ఆ పైన ప్రహ్లాద బడి అని ఒకటుంటుంది. ఆ ప్రహ్లాద బడి కథ అంతా కూడా వస్తుంది కదా! వాళ్ళేమో మన మతం, మన ధర్మమే నేర్చుకోవాలంటే కాదు, నాది హరినామ స్మరణే నా మతం అని ప్రహ్లాదుడు చెప్తూ ఉంటాడు. అదంతా ఇవన్నీ కింద నుంచి పైదాకా అవన్నీ ఉంటాయి. హ్మ్. ఆ చెప్పేటప్పుడు లక్ష్మి ఒక చోట లక్ష్మీ నరసింహుడిని, అంటే వాళ్ళ జ్వాలా లక్ష్మీ నరసింహస్వామి, పావన లక్ష్మీ నరసింహస్వామి, మాలోల లక్ష్మీ నరసింహస్వామి, క్రోఢ లక్ష్మీ నరసింహస్వామి, ఇలాంటి పేర్లన్నీ రకరకాల పేర్లు ఉన్నాయి ఆ 9 మంది నరసింహులకి. అది అక్కడ కింద అహోబిలంలోనేమో మామూలుగా ఉంటుంది ఆలయం, ప్రసన్నంగా ఉంటుంది. పైకి వెళ్తున్న కొద్దీ ఉగ్ర రూపాలు దాల్చి ఉంటాయి అన్నమాట. ఒక్క మాలోల లక్ష్మీ నరసింహస్వామి దగ్గరే, మా అంటే లక్ష్మీదేవి, ఆవిడికి లోబడిన, అంటే ఆవిడ కాస్త మచ్చిక చేసుకుంటుంది కోపాలు తగ్గించటానికి. ఆ ఒక్క రూపం మాత్రం కాస్త ప్రసన్నంగా ఉంటుంది. అంతే, మిగిలినవన్నీ అవి పెద్ద పెద్ద ఆలయాలు కాదు, చిన్న 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 గూడు లాంటి ఆలయాలే. కానీ వాటికి ఇప్పటికీ నిత్య పూజలు జరుగుతాయి. కొన్ని ఆలయాలకైతే కాలినడకన తప్ప వెళ్ళలేనటువంటి ప్రదేశం అహోబిలం. అహోబిలం. అసలు అహోబిలం చూసి ఆ బిలంలో ఉన్నాడు కదా ఆయన పైన, అహోబిలం అహోబలం అనుకున్నట్ట. అది ఎంత బలం ఆయనకి, ఈ బెలం ఎంత బెలం అని. అందుకని ఆ పేరు వచ్చింది అని అంటారు. హ్మ్. ఇంకొకటి విజయనగరం దగ్గర సింహాచలం. ఈ సింహాచలం అసలు అది విశాఖపట్నం విజయనగరం మధ్యలో ఉంటూ ఉంటుంది. ఆ సింహాచలం ఎంత ప్రసిద్ధికెక్కిన సింహాచలం అంటే, ఉన్నట్టుండి తురుష్కులందరూ వచ్చేసి ఆ ఆలయాన్ని దోచుకోవటానికి వస్తున్నారు. హ్మ్. దోచుకోవటానికి వస్తుంటే అక్కడ పూజారి ఆ విగ్రహాన్ని కావలిచ్చేసుకుని, "ఏమిటయ్యా ఇలా ఉన్నావు? వాళ్ళందరూ వచ్చేస్తున్నారు. నా శక్తి చాలదు నిన్ను రక్షించటానికి. నువ్వే మమ్మల్ని, ఈ ఆలయాన్ని, నిన్ను అంతా నువ్వే రక్షించాలి" అని కావలిచ్చేసుకుని, విగ్రహాన్ని కావలిచ్చుకొని ఏడిచేశాట ఆయన. ఆర్తితో ఏడిచేశాట. భక్తుల ఏడుపుకి కదిలిపోతాడు కదా దేవుడు. ఒక్కసారిగా ఆయన ముఖం నుంచి కొన్ని లక్షల తుమ్మెదలొచ్చేసాయట. ఈ మధ్య కాలం సంగతే. తురుష్కులు ఒక 800 ఏళ్ల కిందం అంతే కదా! కొన్ని లక్షల తుమ్మెదలొచ్చేసి, ఈ తుమ్మెదలన్నీ కూడా వచ్చినటువంటి సైన్యాన్నంతా కుట్టేసాయట. హుహు. జుయ్ జుయ్యమని మీదకొచ్చి పడి పీకేసేయటం అనమాట. పీకేస్తుంటే వాళ్ళు పారిపోయారు. ఎక్కడైతే వాళ్ళని ఆపేశాడో నృసింహుడు తుమ్మెదల రూపంలో, దాన్ని ఇప్పటికీ తుమ్మెదల మెట్ట అని ఆ ప్రాంతం గూడా ఉంటుందక్కడ. ఆహా! ప్లేస్ గూడా అదే పేరు. ఈ ఈ సింహాచలానికి కొంచెం దూరంలో. అంటే కొండ కింద. హ్మ్. ఆ తుమ్మెదల మెట్ట దాకా వచ్చి వాళ్ళు పైకి రాలేకపోయారు. వాళ్ళ వల్ల కాల. అటువంటి మహత్తులు చూపించినటువంటి నారసింహుడు సింహాచలంలో ఉన్నాడు. ఇలాంటివి కొన్ని మనకి జరిగినాయా అంటే, జరిగినాయనేటటువంటిది అక్కడ రాతి శాసనాల్లో, రాగి శాసనాల్లో కనపడుతోంది. హ్మ్. రాగి శాసనం అంటే ఒక చిన్న మాట చెప్తాను. రాగి శాసనం విలువ తెలియక రాగి కోసం కరిగించుకుని ఎన్ని శాసనాలు మనకి పోయాయో. హ్మ్. చాలా శాసనాలు పర్మనెంట్‌గా ఉంటాయి కదా అని చెప్పి రాగి శాసనాలు చేయిస్తే, రాతి శాసనాలు కూడా కొన్ని శిలా శాసనాలు కొన్నాళ్ళకి అరిగిపోతాయి. హ్మ్. కానీ ఇక్కడ అలా
ఇప్పుడు శిలాశాసనం అరిగిపోయిందంటే ఇంకొక నరసింహ క్షేత్రం గుర్తొస్తుంది. అహోబిలానికి జతగా అనంతపురంలో పెన్నహోబిళం అని ఇంకొక క్షేత్రం ఉంది. పెన్నా హోబీ. పెన్నహోబిళం అక్కడ నరసింహుడే. అక్కడ ఆ నరసింహుడు పాద రూపంలో ఉంటాడు. అంటే ఆయన అడవిలో పెద్ద పెద్ద అంగలేసుకుని లోపలికి ఎక్కడికో వెళ్ళిపోయాడని కదా! హిరణ్యకశిపుడి వధ తర్వాత. ఒక పాదమేమో అహోబిలంలో ఉంది అంటారు. అంటే అక్కడ వెనకాల అడవుల్లో ఎక్కడో. ఒక పాదం ఇక్కడ ఉన్నదట. ఈ పాదానికే పూజ అంతా అక్కడ అంతే అలాగే జరుగుతుంటుంది. తర్వాత కొన్నాళ్ళ తర్వాత అంటే విగ్రహం కూడా ఉంటే బావుంటుంది. ఎందుకంటే విగ్రహ పూజకి అలవాటైపోయారు అందరూ. అవునండి. విగ్రహం లేకపోతే ఆ పాదం ఎవరిదో ఎవరికి తెలుసు అన్నట్లుగా అయిపోయింది. అప్పుడు ఒక లక్ష్మీ నరసింహ విగ్రహాన్ని కూడా వెనకాల పెట్టారు. అది కూడా అక్కడ ఆ గుడికి ఒక ప్రత్యేకత ఏంటంటే దానికి 2 ధ్వజస్తంభాలుంటాయి. 2 ఎక్కడైనా ఒకటే ఉంటుంది గదా! ఆ! ఈ పెన్నహోబిళంలో ఉన్న నరసింహస్వామి ఆలయానికి 2 ధ్వజస్తంభాలుంటాయి. ఎందుకుంటాయో అంటే చాలా చరిత్రలు మనకి ఎందుకొచ్చాయో, ఎలా వచ్చాయో తెలియదు. అక్కడ ఇప్పటికీ కూడా ఎక్కేటప్పుడు ఒక 50 మెట్లుంటాయి. ఒకవైపు నుంచి వెళ్తే పైదాకా వెళ్ళిపోతాం. ఇంకో వైపు నుంచి అంటే రోడ్డు మార్గంలో. మెట్ల మార్గంలో వెళ్ళాలంటే ఒక 50, 60 మెట్లుంటాయి. ఈ 50, 60 మెట్లకి కింద రాళ్ళున్నాయి. ఆ రాళ్ళ మీద రకరకాల శాసనాలు చెక్కబడి ఉన్నాయి. అక్షరాలు కనిపిస్తాయి. ఆ లిపి మనం చదవలేం. అది ఎప్పటి లిపో, ఏం లిపో తెలీదు ఎవరికీ. ఆ లిపి చదివే వాళ్ళు ఎవరైనా వస్తే అక్కడ ఉన్న వాళ్ళు చెప్పుకోవటం ఏంటంటే లోకల్‌గా ఉండేవాళ్ళు అనుకుంటూ ఉంటారు గదా! ఇక్కడ బోలెడంత నిక్షేపాలున్నాయి. హ్మ్. ఆ నిక్షేపాలు ఆహ్, ఈ ఈ దాని గురించిన వివరాలు ఈ శాసనంలో ఉన్నాయి. ఎవరైనా వచ్చి దాన్ని చదివితే అది దాన్ని డీకోడ్ చేస్తే అప్పుడు అక్కడ ఆ నిక్షేపాలన్నీ బయటపడతాయని. అది ఉన్నది. అంతేనా ఇక్కడ మన హైదరాబాద్‌లో ఆహ్, సైదాబాద్ అంటారనుకుంటా ఆ ఏరియాలో. అక్కడ కొండ మీద ఒక నరసింహస్వామి ఆలయం ఉంది. హ్మ్. ఆ నిక్షేపాలు ఆహ్, ఈ ఈ దాని గురించిన వివరాలు ఈ శాసనంలో ఉన్నాయి. ఎవరైనా వచ్చి దాన్ని చదివితే అది దాన్ని డీకోడ్ చేస్తే అప్పుడు అక్కడ ఆ నిక్షేపాలన్నీ బయటపడతాయని. అది ఉన్నది. చాలా చక్కగా తెలియజేశారమ్మా. ధన్యవాదాలు.